ఏఐ పితామహుడు జెఫ్రీ హింటన్ ఇంకొక మాట కూడా చెప్పారు. ఏఐ తన సొంత లాంగ్వేజ్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఏఐ మానవులకు అర్థం కాని కొన్ని లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటుంది. టాస్క్ టు టాస్క్ పనిని బట్టి, ఆ ఎగ్జాక్ట్ పర్పస్‌ని బట్టి కొన్ని కోడ్ వర్డ్స్ మాట్లాడుతుంది. ఇప్పటి వరకు కూడా ఏఐ అనేది ఇంగ్లీష్‌లో ఆలోచిస్తుంది. ఇంగ్లీష్‌లో మనుషులతో కమ్యూనికేట్ చేస్తుంది. అయితే ఇంగ్లీష్‌లో కూడా కొన్ని షార్ట్ కట్స్, కొన్ని కోడ్ వర్డ్స్ మొదలెట్టేసింది. భవిష్యత్తులో ఏంటంటే మనుషులకు అర్థం కాని భాష మాట్లాడే ప్రమాదం గూడా ఉంది. ఏఐ సొంతంగా తనకే తాను మాట్లాడుకునే ప్రమాదం ఉందని చెప్పి 2017లోనే ఫేస్‌బుక్ వాళ్ళు ఒక రీసెర్చ్‌లో తెలుసుకున్నారనమాట. ఏఐ చాట్ బాట్స్ ఫేస్‌బుక్‌కి సంబంధం లేకుండా సొంతంగా కమ్యూనికేట్ చేస్తున్నాయి. వాళ్ళు తయారు చేసిన చాట్ బాట్సే వాళ్ళకి అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్నాయన్నమాట. ఏఐ అనేది కొన్ని సందర్భాల్లో ఎకోస్టిక్ లాంగ్వేజ్‌లో కూడా మాట్లాడుకుంటది. అంటే సౌండ్స్ ద్వారా, శబ్దాల ద్వారా కూడా మాట్లాడుకుంటది. లేదా కొన్ని షార్ట్ కట్స్ ద్వారా, కొన్ని కోడ్ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడుకుంటది. ఇప్పటివరకు కూడా మెషిన్స్ మనుషులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్‌లో కానీ, ఏదైతే లాంగ్వేజ్ మనం ఫీడ్ చేసామో ఆ లాంగ్వేజ్‌లో సమాధానం ఇచ్చిద్ది. కానీ ఇకపైన ఏఐ సొంత లాంగ్వేజ్ అంటే ఏఐ కూడా చాలా వేగంగా ఇవాల్వ్ అవుతుంది. వృద్ధి చెందుతుందనమాట. ఆ అడ్వాన్స్‌లో భాగంగా తన సొంత లాంగ్వేజ్ తను మాట్లాడుకుంటదనమాట. ఒకవేళ గనక ఇలానే ఏఐ కనుక సొంత లాంగ్వేజ్ మాట్లాడుకుంటే మాత్రం అది మానవాళికి ప్రమాదకరమే అని చెప్పొచ్చనమాట.